హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ప్రెజెంటెరా. ఈ వీడియోలో ఎల్జీ వాషింగ్ మిషన్ గురించి ఫుల్ డెమో. ఫస్ట్ మనం స్విచ్ ఆన్ చేసుకుని ఏ వాష్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ వాష్ని సెలెక్ట్ చేసుకుని ఇందులో మనకి ఏమైతే ఆప్షన్స్ కావాలో అవన్నీ సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయాలి. మెడిక్రెన్స్ అంటే మనం ఎక్కువగా బట్టల్ని వాటర్లో జాడించుకోవాలి అని అనుకుంటే కనుక ఈ మెడిక్రెన్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలని, లేకపోతే మనకు అవసరం ఉండదు. ఈ ప్రీ వాష్ అనేది మన బట్టలు ఎక్కువ మురికిగా ఉన్నాయి, బాగా ఇంకా కొంచెం ఉతకడం అనేది ఎక్కువగా జరగాలి అనే ఆప్షన్ ఎక్కువగా జరగాలి అనుకుంటే ఈ ప్రీ వాష్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కువగా బాగా స్ట్రాంగ్గా వాష్ చేయాలి అని అనుకుంటే బట్టలు అనుకుంటే కనుక ఈ ఇంటెన్సివ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. క్రీస్ కేర్ అంటే మన బట్టలు ఎక్కువ నలగడం కానీ బాగా ఉండాలి, చుట్టుకోకుండా ఉండాలి అని అనుకుంటే ఈ క్రీస్ కేర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి టెంపరేచర్ అనేది మనకి సెలెక్ట్ అవుతుంది. ఈ ప్రీ వాష్ మెడిక్రెన్సీ రెండు ఇలా ప్రెస్ చేసుకుని పట్టుకుంటే కనుక చైల్డ్ లాక్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. చైల్డ్ లాక్ సిఎల్ అనేది చైల్డ్ లాక్ అనే ఆప్షన్ ఎనేబుల్. చైల్డ్ లాక్ అనే ఆప్షన్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకి సెలెక్ట్ అవ్వండి. ఓన్లీ ఒక్క పవర్ బటన్ తప్ప మిగతావన్నీ కూడా ఏమీ ఎనేబుల్ అవ్వవు. ఓన్లీ ఈ పవర్ బటన్ మాత్రం ఎనేబుల్ అవుతుంది. మళ్ళీ మనం చైల్డ్ లాక్ అన్లాక్ చేసే వరకు కూడా మనం ఏ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోలేదు. అన్లాకింగ్ కూడా మెడిక్రెన్స్ ప్రీ వాష్ రెండింటిని పట్టుకుంటే చైల్డ్ లాక్ అన్లాక్ అయిపోతుంది. మనం టబ్ క్లీనింగ్ ఆప్షన్ వచ్చేసి ఇంటెన్సివ్ ప్లస్ క్రీస్ కేర్ ఈ రెండింటిని ప్రెస్ చేసి ఇలా పట్టుకోవాలి. పట్టుకుంటే టబ్ క్లీనింగ్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే టబ్ క్లీనింగ్ ఆప్షన్ సెలెక్ట్ అవుతుంది. మన టెంపరేచర్ అనేది మన వాష్ సైకిల్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలండి. మన వాష్ సైకిల్ని బట్టి మనం తీసుకునే ఈ వాష్ సైకిల్ని బట్టి మన టెంపరేచర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సర్ఫ్ కేసులో సర్ఫ్ ఎలా తీసుకోవాలి, సర్ఫ్ ఎలా వేసుకోవచ్చు అనేది చూద్దాం. ఈ ఫస్ట్ దాంట్లో మనం సర్ఫ్ వేసుకుంటాం. సెకండ్ దాంట్లో సాఫ్ట్నర్ని యాడ్ చేయాలి. మనం ఇందులో వచ్చేసి మనకి ఎక్స్ట్రా ప్రీ వాష్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇందులో సర్ఫ్ అనేది వేసుకోవాలి. ఇందులో సర్ఫ్ వేసుకుంటే ఫస్ట్ టైం ఇది తీసుకుంటే సెకండ్ టైం తీసుకుంటుంది. లాస్ట్లో మనం సాఫ్ట్నర్ని యాడ్ చేసుకుంటుంది. మనం మిషన్ ఆన్ చేసుకునే ముందు ఎప్పుడు ట్యాంక్ అనేది ఫుల్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలండి. ట్యాంక్ ఫుల్గా ఉంచుకోవాలి. ఎప్పుడు మిషన్ ఆన్ చేసుకునేటప్పుడు ట్యాప్ ఫుల్గా విప్పి ఉంచుకోవాలి. తర్వాత మనం సర్ఫ్ వేసుకుని మనం సెలెక్ట్ చేసుకుని మన బట్టలో ఏ బట్టలు అయితే వేసుకున్నామో దాన్ని బట్టి ఇవన్నీ మనకు కావాల్సిన వాష్ని సెలెక్ట్ చేసుకుని ఆ వాష్కి ఎంత టెంపరేచర్ ఉండాలో అంత టెంపరేచర్ మనం సెలెక్ట్ చేసుకుని మనకి ఎక్స్ట్రా ఆప్షన్స్ కావాలి అనుకుంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ బటన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇలా మనకి టైం డిలే ఆప్షన్ కూడా ఉంది. టైం డిలే ఆప్షన్ అనేది మనకు పలానా టైంలో వాటర్ అనేది మాకు వస్తుంది అని అనుకున్నప్పుడు మనం ఈ టైం డిలే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన వాష్ సైకిల్ మనం సెలెక్ట్ చేసుకుని తర్వాత మన బట్టలు వేసుకున్న తర్వాత టెంపరేచర్ని సెలెక్ట్ చేసుకుని మనం ఈ ఆప్షన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైం డిలే ఆప్షన్ని ప్రెస్ చేసినప్పుడు మనకి ఎంత టైం కావాలి అనేది ఎంత టైం 3 అవర్సా 4 అవర్స్లోనా స్టార్ట్ కావాలి అనేది మనం ఇందులో 19 అవర్స్ వరకు కూడా మనం టైం డిలే ఆప్షన్ని పెట్టుకోవచ్చండి. 3 అవర్స్ నుంచి 19 అవర్స్ వరకు మనం టైం డిలే ఆప్షన్ని పెట్టుకోవచ్చు. మనకి ఎంత టైంలో ఈ 3 అవర్స్లో మనకు వాటర్ అనేది వస్తుంది అని అనుకుంటే కనుక 3 అవర్స్ పెట్టుకుని స్టార్ట్ బటన్ని ప్రెస్ చేస్తే మనకి 3 అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా మన మిషన్ రన్ అవుతుంది. ఇప్పుడు మనం వాష్ సైకిల్ని సెలెక్ట్ చేసుకుని దానికి ఎన్ని కేజెస్ వరకు మనం బట్టల్ని వేసుకోవచ్చో చూద్దాం. హెవీ కేర్లో మనం 4.5 kgs బట్టలు మాత్రమే వేసుకోవాలి. ఇందులో మనం మెడిక్రెన్స్ అనేది ప్రీ వాష్ అనేది
డిఫాల్ట్గా సెలెక్ట్ అవుతుంది. మనం కావాలంటే ఇంటెన్సివ్, క్రీజ్ కేర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయాలి. మన టెంపరేచర్ వచ్చేసి ఇందులో మనం 60 degrees నుంచి 95 degrees వరకు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. 60 degrees నుంచి 95 degrees సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కేర్లో మనం టవల్స్, నాప్కిన్స్ కూడా స్కిన్ కేర్లో వాష్ చేసుకోవచ్చండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ 4 ఆప్షన్స్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. క్రీజ్ కేర్, ఇంటెన్సివ్ కేర్, ప్రీ వాష్, మెడిక్రెన్స్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి అవసరం లేదు అనుకుంటే కనుక క్రీజ్ కేర్ని సెలెక్ట్ చేసుకుని టెంపరేచర్ మనం ఇందులో 60 degrees వరకు పెట్టుకోవచ్చండి. కోల్డ్ నుంచి 20, 30, 40, 60 degrees వరకు మనం పెట్టుకోవచ్చు. అవన్నీ పెట్టుకున్న తర్వాత స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి డ్యూయెట్. ఇందులో ఏదైనా ఒక ఫ్యాన్సీ కాటన్ బెడ్షీట్ లాంటివి వేసుకోవచ్చండి ఇందులో. ఇంకా సోఫా కవర్స్ లాంటివి, ఫ్యాన్సీ ఐటమ్స్, సోఫా కవర్స్ లాంటివి, అలాంటి కాటన్ ఐటమ్స్ ఏదైనా ఈ ఆప్షన్ ఈ డ్యూయెట్లో. తర్వాత మనం ఇందులో కూడా ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి రెండు సెలెక్ట్ అవి ఈ క్రీజ్ కేర్, ఇంటెన్సివ్ కేర్ సెలెక్ట్ చేసుకుని టెంపరేచర్ మనం 40 degrees వరకు పెట్టుకోవచ్చు. టెంపరేచర్ని సెట్ చేసుకుని స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయాలి. ఈజీ కేర్లో డెలికేట్గా బట్టలు, పల్చగా ఉన్న బట్టలు అలాంటివి ఈ ఈజీ కేర్లో మనం వాష్ చేసుకోవాలి. పెయింటింగ్ వేసిన టీషర్ట్స్ లాంటివి అలాంటివి ఈ ఈజీ కేర్లో వేసుకుంటే అవి పాడవకుండా ఉంటాయండి. దీనికి క్రీజ్ కేర్ని, ఇంటెన్సివ్ కేర్ని ఈ 2 ఆప్షన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇది ఒకటి సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయాలి. దీని టెంపరేచర్ వచ్చేసి మనం 40 degrees నుంచి 60 degrees వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలంటే అంత టెంపరేచర్ని సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయాలి. మనం 6 kgs వరకు మనం బట్టల్ని వేసుకోవచ్చు. మిక్స్లో మనం 6 kgs వరకు మనం బట్టలు వేసుకోవచ్చు. అన్ని రకాల బట్టలు ఇందులో వేసుకోవచ్చు. కాటన్, సిల్క్ అన్నీ కలిపి ఉన్న వాటిని మిక్స్లో వేసుకోవచ్చు. దీనిలో కూడా 6 kgs వరకు బట్టలు వేసుకోవచ్చు. తర్వాత మనం బట్టలు వేసుకున్న తర్వాత దీనికి ఈ 4 ఆప్షన్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ 4 ఆప్షన్స్ని, లేకపోతే అవసరం లేదు. ఈ క్రీజ్ కేర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత టెంపరేచర్ని 40 degrees వరకు పెట్టుకోవాలి. ఇందులో మనకు కావాలంటే ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. 40 degrees పెట్టుకొని స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి. తర్వాత కాటన్ లార్జ్. ఇందులో కూడా 6 kgs వరకు మనం బట్టలు వేసుకోవచ్చు. బట్టలు వేసుకున్న తర్వాత మనం ఇంటెన్సివ్, క్రీజ్ కేర్, ప్రీ వాష్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్లో టెంపరేచర్ వచ్చేసి 60 degrees వరకు మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు అవసరమైతే ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం ఉండదు. తర్వాత ఈ స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కాటన్లో కూడా మనం బెడ్షీట్స్, టవల్స్ అలాంటి ఏవైనా వేసుకుని 6 kgs వరకు కూడా వేసుకోవచ్చు. కాటన్ బట్టలన్నీ వేసుకున్న తర్వాత బట్టలు వేసుకున్న తర్వాత మనం ఈ ఆప్షన్స్ని ఇందులో కూడా 4 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంటెన్సివ్ ఈ 4 ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఏదైనా సరే మనం బట్టలు తొందరగా ఎక్కువగా మెలి తిప్పకుండా ఉండడం కోసం ఈ క్రీజ్ కేర్ని యూజ్ చేసుకుంటాం. ఇది క్రీజ్ కేర్ని ప్రెస్ చేసిన తర్వాత టెంపరేచర్ వచ్చేసి 40-60 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇందులో 95 వరకు 40 degrees వరకు పెట్టుకుంటే సరిపోతుంది.
స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయాలి. తర్వాత స్పోర్ట్స్ వేర్లో మనం 3 kgs బట్టల్ని మాత్రమే వేసుకోవాలి. మనం కావాలంటే క్రిస్ కేర్, ఇంటెన్సివ్ కేర్ని ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. క్రిస్ కేర్ని సెలెక్ట్ చేసుకుని టెంపరేచర్ వచ్చేసి 40 degrees వరకు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత మనం సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయాలి. నెక్స్ట్ డెలికేట్లో మనం వర్క్ శారీస్ కానీ, కుందన్స్ అంటించిన శారీస్ కానీ, సిల్క్ శారీస్ కానీ అలాంటివి ఈ డెలికేట్ వాష్ చేసుకోవచ్చు. ఇందులో మనం 3 kgs వరకు బట్టల్ని వేసుకోవచ్చు. ఈ డెలికేట్లో మనం 3 kgs వరకు మాత్రమే బట్టల్ని వేసుకోవచ్చు. ఇందులో క్రిస్ కేర్ ఇవి రెండు మన ఆప్షన్ సెలెక్ట్ అవ్వు. ఈ రెండు మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదండి. క్రిస్ కేర్ సెలెక్ట్ చేసుకుని టెంపరేచర్ మనం ఇందులో 40 degrees వరకు మనం టెంపరేచర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. 20 degrees వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో 40 degrees వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వూల్. ఇందులో మనం స్వెటర్స్ అలాంటివి వేసుకోవచ్చండి. వూలెన్ ఐటమ్స్ లాంటివి ఇందులో ఈ వూల్ అనే ఆప్షన్లో సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని ఇందులో ఇవేమి సెలెక్ట్ అవ్వవు. వూల్ అనే ఆప్షన్లో ఇంటెన్సివ్ కేర్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఇది సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత టెంపరేచర్ వచ్చేసి 40 degrees వరకు మనం సెలెక్ట్ అవుతుంది. మనకి ఎంత కావాలో అంత పెట్టుకొని స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయాలి. ఇందులో మనం 3 kgs వరకు బట్టల్ని వేసుకోవచ్చు. 3 kgs వరకు బట్టలు వేసుకోవచ్చు. ఇంటెన్సివ్లో ఇందులో కూడా 3 kgs వరకు బట్టల్ని వేసుకోవచ్చు. ఇంటెన్సివ్లో మనం అన్నీ కలిపి వేసుకోవచ్చు. మిక్స్ కాటన్ మిక్స్ అలాంటివన్నీ కూడా ఈ ఇంటెన్సివ్లో యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ బట్టలు మురికిగా ఉన్న అలాంటప్పుడు మనం ఇంటెన్సివ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇంటెన్సివ్ కేర్, క్రిస్ కేర్ ఈ రెండు ఆప్షన్స్ని టెంపరేచర్ వచ్చి 60 degrees వరకు ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకొని స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయాలి. క్విక్ 30 ఈ మన వాషింగ్ మిషన్లో తొందరగా అయిపోయే ఆప్షన్ ఏంటంటే క్విక్ 30 ఆప్షన్ అండి. క్విక్ 30 ఆప్షన్లో మనం 3 kgs వరకు మాత్రమే బట్టలను వేసుకోవాలి. 3 kgs వరకు బట్టలు వేసుకోవాలి. బట్టలు వేసుకున్న తర్వాత ఇంటెన్సివ్ ఈ ఆప్షన్ మనకి ఇందులో సెలెక్ట్ అవుతుంది. ప్రీ వాష్ సెలెక్ట్ అవుతుంది. ప్రీ వాష్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్టలు ఎక్కువ మురికిగా ఉన్నాయి అనుకుంటే కనుక మనం ప్రీ వాష్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో వద్దు అనుకుంటే ఇవేమీ అవసరం లేదనుకుంటే 30 మురికి ఎక్కువగా లేదు అని అనుకుంటే క్విక్ 30 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయాలి. టెంపరేచర్ వచ్చేసి ఇందులో మనం 40 degrees వరకు పెట్టుకోవచ్చు. టెంపరేచర్ని సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయాలి. ఇందులో కూడా 3 kgs వరకు బట్టలు వేసుకోవచ్చు. రెన్స్ ప్లస్ స్పిన్ ఇందులో మనం 6 kgs వరకు బట్టలను వేసుకోవచ్చు. బట్టలు ఊరికే ఇందులో ఉతకడం ఏమి ఉండదండి. ఇందులో పిండేసి వాటర్లో డ్రై చేసుకోవడం మాత్రమే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. రిన్స్ ప్లస్ స్పిన్ ఈ ఏమి ఆప్షన్ సెలెక్టింగ్ ఏమి ఉండదండి. ఓన్లీ స్పిన్ ఆప్షన్ ఒకటే ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయాలి. సో మనం వాష్ సైకిల్స్ని ఎలాగా సెలెక్ట్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు వాషింగ్ మిషన్లో కామన్గా వచ్చే ఎర్రర్స్ ఏంటో చూద్దాం. ఆ ఎర్రర్స్ ఏంటంటే మనకి సరిగ్గా లేకపోతే కనుక డిఈ అనే ఆప్షన్ని చూపిస్తుంది. డిఈ అంటే డోర్ లాక్ అనే ఎర్రర్ని చూపిస్తుంది. అప్పుడు మనం డోర్ని సరిగ్గా లాక్ చేసి తర్వాత స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయాలి. వాటర్ అనేది మనం ఆన్ చేయకపోతే కనుక ఐఈ అనే వాటర్ ఎర్రర్ని చూపిస్తుంది. అప్పుడు వాటర్ ఇన్లెట్ పైపుల్ని అన్నిటినీ చెక్ చేసుకుని క్లీన్ చేసుకుని మిషన్ ఆన్ చేసుకోవాలి. మనకి వాషింగ్ మిషన్లో కామన్గా వచ్చే ఇంకొక ఎర్రర్ ఏంటంటే ఓఈ అనే ఎర్రర్ వచ్చినప్పుడు మనం డ్రైన్ పైప్ని క్లీన్ చేసుకున్న తర్వాత మిషన్ అనేది ఆన్ చేసుకోవాలి.
సో ఇదండి ఎల్జీ వాషర్ ఫుల్ డెమో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్.